హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 2022 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా యూజీ మెడికల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ అవుతుంది అని మార్చి ఫస్ట్ వీక్లో నోటీస్ రావటం జరిగింది. అంతేకాకుండా చాలామంది స్టూడెంట్స్కి మార్చి థర్డ్ వీక్ లోపే అమౌంట్ కూడా క్రెడిట్ అవ్వటం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు కంప్లీట్ లిస్ట్ కూడా మేము ఎంసీసీ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తాము అని మనకి ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటీస్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ని ఇప్పుడు ఎంసీసీ వెబ్సైట్లో డిస్ప్లే చేశారు. సో దానికి సంబంధించి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూపిద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా సరే అమౌంట్ క్రెడిట్ అవ్వకపోతే ఒకసారి ఆ నోటీస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ చెక్ చేసుకొని అక్కడ గ్రీవెన్స్ సెల్ మెయిల్ ఐడి ఉంది. సో దానికి మీరు మెసేజ్ చేసినట్లయితే వాళ్ళు డెఫినెట్గా అమౌంట్ రీఫండ్ అయ్యేలాగా హెల్ప్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒకసారి ఆ లిస్ట్ వెరిఫై చేద్దాము. సో ఫస్ట్ ఈ ఎంసీసీ వెబ్సైట్ని మీరు వాచ్ చేయాలి అంటే mcc.nic.in ఇది వెబ్ లింక్ అండి. ఇది టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే అప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. దీనిలో యూజీ మెడికల్ కౌన్సిలింగ్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ న్యూస్ అండ్ ఈవెంట్స్ అన్నారు రైట్ సైడ్. ఇక్కడ మనకి ఆల్రెడీ మార్చ్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అయినటువంటి నోటీస్ ఇది. నోటీస్ రిగార్డింగ్ కమెన్స్మెంట్ ఆఫ్ యూజీ రీఫండ్ 2022 అన్నారు. ఇది ఆల్రెడీ మనం చూసాము. దీనికి సంబంధించి నేను వీడియో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు నోటీస్ అండ్ రీఫండ్ లిస్ట్ ఫర్ యూజీ 2022 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అన్నారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అమౌంట్ ఎంత రీఫండ్ అయింది, ఏ బ్యాంక్కి లేదా ఏ అకౌంట్ నెంబర్కి రీఫండ్ అయింది అనేది డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఈ లిస్టుకు సంబంధించి చిన్న నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది 22/3/2023 డేట్న అంటే మార్చి 22వ తారీఖున ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ నోటీస్లో మనకి ఏం చెప్తున్నారు అంటే 97,987 క్యాండిడేట్స్కి అమౌంట్ రీఫండ్ చేశాము అని చెప్తున్నారు. సో ఇదంతా కూడా మనం చదవాల్సినటువంటి అవసరం లేదండి. సో ఆల్రెడీ మనకి లిస్ట్ కూడా ఇచ్చేసారు కాబట్టి జస్ట్ ఆ లిస్ట్ని మీరు మీ యొక్క నీట్ రోల్ నెంబర్ని టైప్ చేసి చెక్ చేసుకుంటే క్లియర్గా మీకు ఎవరెవరికి ఎంత అమౌంట్ ఏ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అనే డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. అంతేకాకుండా ఇక్కడ కొన్ని అడ్వైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు నోట్ ది ఫాలోయింగ్ అన్నారు. Refunds have been sent to the same bank card account from where the security deposit was remitted. అంటే మీరు ఆ అమౌంట్ కట్టేటప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ నుండి కట్టారు లేదా ఏ కార్డు యూజ్ చేసి కట్టారు ఆ కార్డుకి లేదా ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మాత్రమే ఈ రీఫండ్ అమౌంట్ సెండ్ చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, డిపెండ్స్ అపాన్ ది లెవెల్ ఆఫ్ ఆటోమేషన్ బ్యాంక్స్ విల్ టేక్ 1 to 10 days టు క్రెడిట్ ద రిఫండ్స్ అన్నారు. అంటే ఈ బ్యాంక్లో అమౌంట్ క్రెడిట్ అవ్వాలి అంటే కనీసం 1 రోజు నుండి 10 రోజుల వరకు కూడా టైం పట్టొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇఫ్ ద రీఫండ్ ఈస్ నాట్ క్రెడిటెడ్ ఇన్ 10 days ద క్యాండిడేట్ షుడ్ టేక్ అప్ విత్ ది కస్టమర్ గ్రీవెన్స్ సెల్ ఆఫ్ ది క్యాండిడేట్స్ బ్యాంకర్ సిన్స్ ద రీఫండ్ మే బి లయింగ్ విత్ దెమ్ ఇన్ సస్పెన్స్ అకౌంట్ అన్నారు. అంటే ఒకవేళ కానీ 10 daysలో మీ అమౌంట్ కానీ క్రెడిట్ అవ్వకపోతే మీ అకౌంట్కి అప్పుడు మీరు ఏ బ్యాంక్ నుండి అయితే పే చేశారో ఆ బ్యాంక్లో కస్టమర్ గ్రీవెన్స్ సెల్ ఉంటుంది. వాళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఒకసారి చెక్ చేసి మీకు అమౌంట్ రీఫండ్ అవ్వడానికి కూడా మీ హెల్ప్ చేస్తారు డెఫినెట్గా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ రైజ్డ్ చార్జ్ బ్యాక్ క్లెయిమ్ షుడ్ అప్రోచ్ దేర్ కార్డ్ ఇష్యూయర్ ఫర్ రీఫండ్. అంటే ఒకవేళ 2 times పే చేశారు అనుకోండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వచ్చి అమౌంట్ కట్ అయినా ఆ అమౌంట్ కూడా ఆల్రెడీ సపోజ్ మీరు 11,000 పే చేస్తారు ఫస్ట్ టైం, ఇది ఫెయిల్ అని వచ్చింది కాబట్టి మరలా సెకండ్ టైం కూడా మరలా మీరు ఇంకొక కార్డ్ యూస్ చేసి పే చేశారు అనుకుందాం, అంటే మరలా 11,000 ఇది ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది. సో కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేశారు కానీ ఇక్కడ కూడా అమౌంట్ మీకు కట్ అయింది, ఇది ఆల్రెడీ పే చేశారు అంటే డబుల్ అమౌంట్ మీరు పే చేసినట్లు, అంటే టోటల్ అమౌంట్ కూడా మీకు రీఫండ్ అవ్వాలి అని అర్థం. ఇక్కడ అర్థమైంది కదండి. ఎంత రీఫండ్ అవ్వాలి అంటే 11,000 కంప్లీట్ అమౌంట్ రావాలి మీకు, దీనిలో మళ్ళీ 10,000 రావాలి. అర్థమైందా? అంటే 21,000 మీకు రీఫండ్ రావాలి ఒకవేళ 2 transactions కానీ మీరు చేస్తుంటే. అయితే ఏ కార్డ్ నుండి అయితే ఈ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ కార్డు ఇష్యూ చేస్తున్నటువంటి బ్యాంక్ వాళ్ళని మీరు అప్రోచ్ చేస్తే డెఫినెట్గా ఈ అమౌంట్ మొత్తం వచ్చేలాగా వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రీఫండ్ రిలేటెడ్ క్వెరీస్ ప్లీజ్ కాంటాక్ట్. ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారండి. ఈ మెయిల్ ఐడికి మీరు నీట్ రోల్ నెంబరు, మీ పేరు, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి
ఇచ్చి మీరు మెయిల్ చేసినట్లయితే, మీరు నీట్ కౌన్సిలింగ్ అప్పుడు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి నుండి మాత్రమే ఈ మెయిల్ ఐడికి మెసేజ్ చేసి మాకు అమౌంట్ ఇంకా రీఫండ్ అవ్వలేదు అని మీరు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. డైరెక్ట్ క్వెరీస్ టు ఎంసీసీ రిగార్డింగ్ రీఫండ్ పేమెంట్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి కలిసి అమౌంట్ని అడగటానికి కానీ లేదా ఫోన్ చేసి అడగటానికి కూడా స్కోప్ లేదు. ఓన్లీ ఈ మెయిల్ ఐడి ద్వారా మాత్రమే మీరు కాంటాక్ట్ చేయడానికి వీలుంది అని చెప్తున్నారు. For more details, refund related, please visit MCC UG Counseling website and UG Counseling Information Bulletin 2022. ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు కావాలి, డౌట్స్ ఉంటే కానీ ఎంసీసీ వెబ్సైట్లో యూజీ కౌన్సిలింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది, ఇది క్లిక్ చేసి దీనిలో మీకు కొన్ని క్వెరీస్కి సంబంధించి ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి మీరు ఒకసారి వాచ్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు లిస్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. టోటల్గా 1923 పేజెస్ ఉన్నాయి. అంటే 1923 పేజెస్లో ఉందండి డేటా. ఈ లిస్టులో ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇచ్చారు. నెక్స్ట్ పేమెంట్ గేట్వే అంటారండి, అంటే ఎలా చేశారు గేట్వే ప్రొసీజర్ ప్రకారంగా. నెక్స్ట్ ఎంటిటీ ఐడి, అంటే మీరు పే చేసినప్పుడు ఆ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి లాంటిది ఇది. నెక్స్ట్ ఇది రోల్ నెంబర్ అంటే నీట్ రోల్ నెంబరు. నెక్స్ట్ మోడ్, మీరు కార్డ్ ద్వారా కట్టారా లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ మోడ్లో కట్టారా లేకపోతే యూపీఐ యాప్స్ ద్వారా కట్టారా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రీఫండ్ డేటు, ఎప్పుడు రీఫండ్ అయింది మీకు అమౌంట్ అనేది కూడా ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎంత అమౌంట్ రీఫండ్ అయింది కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. అలాగే రీఫండ్ ట్రాన్సాక్షన్ ఐడి, వాళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షన్ ఐడి ఇది. అంతేకాకుండా ఏఆర్ఎన్ అంటే అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అండి. ఈ నెంబరు ఉన్న వాళ్ళకి ఇక్కడ డిస్ప్లే చేశారు. మెయిన్ మనం చూసుకోవాల్సింది నీట్ రోల్ నెంబర్ ఒకటి చెక్ చేసుకుంటే మీకు ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది, ఏ బ్యాంకుకి అయింది, క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది. ఇక్కడ మనకి 1923 పేజెస్ ఉన్నాయండి. ఇన్ని పేజెస్లో మనం వెతుక్కోవడం కష్టం కాబట్టి మీరు మీ రోల్ నెంబర్ని టైప్ చేసి ఆ అమౌంట్ ఎంత క్రెడిట్ అయింది, ఏ కార్డుకి లేదా ఏ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయింది, మొత్తం డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. సో మీకు తెలియాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేశాను, నీట్ రోల్ నెంబరు. దీన్ని Ctrl+C కొట్టి Ctrl+F టైప్ చేసినట్లయితే ఒక చిన్న విండో ఓపెన్ అయింది. ఈ విండోలో నేను కాపీ చేసుకున్నటువంటి ఆ యొక్క నీట్ రోల్ నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసినప్పుడు లేదా మీరు టైప్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇక్కడ ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టడంతోనే ఇక్కడ ఒక స్టూడెంటే ఉన్నారు ఈ రోల్ నెంబర్తో. అంటే ఒక రోల్ నెంబర్ ఒక స్టూడెంట్కే కదా ఉండేది, కాబట్టి ఆ స్టూడెంట్కి ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది, ఏ డేట్న క్రెడిట్ అయింది, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి నెంబరు, ఇదంతా కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, 5,000 రూపాయలు. అర్థమైంది కదా, ఏ డేట్న. సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. కొద్దిమంది వాళ్ళ ఓన్ కార్డు కాకుండా వేరే వాళ్ళ కార్డ్స్ నుండి కూడా కట్టడం జరిగింది కాబట్టి వాళ్ళు అమౌంట్ కానీ ఒకవేళ క్రెడిట్ అవ్వలేదు అంటే ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆ డేట్న వాళ్ళని చెక్ చేసుకోమంటే క్రాస్ చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా అమౌంట్ క్రెడిట్ అయింది లేదనేది క్లారిఫికేషన్ వస్తుంది. అర్థమైంది కదండి. ఇవన్నీ కూడా అవేనండి. జస్ట్ మీరు ఒకసారి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. సో దీంట్లో మీకు అమౌంట్ క్రెడిట్ అయింది లేనిది, ఏ డేట్న అయింది లేనిది మొత్తం చెక్ చేసుకోవచ్చు ఓన్గా. సో 1923 పేజెస్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఈ పేజెస్ని ఇలా స్క్రోల్ చేసుకొని, స్క్రోల్ బార్ ఉంటుంది, ఇలా స్క్రోల్ చేసుకుంటే మీకు మొత్తం అమౌంట్ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇంతటితో ఎండ్ అయిపోయింది. సో మార్చి 21 తారీఖు లోపే మొత్తం ట్రాన్సాక్షన్స్ చేసేస్తారు వాళ్ళు. కాబట్టి ఇంకా ఇప్పటి నుండి ట్రాన్సాక్షన్స్ ఇంకా చెయ్యరు వాళ్ళు, అంటే అయిపోయింది ప్రాసెస్ అంతా కూడా. ఈ లిస్టులో మీ రోల్ నెంబర్ కానీ లేకపోతే నీట్ రోల్ నెంబర్, అప్పుడు మీరు ఆ గ్రీవెన్స్ సెల్ మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేసినట్లయితే వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకొని ఆ అమౌంట్ రీఫండ్ అవ్వడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంతేకాకుండా మీరు ఏ బ్యాంక్ నుండి అయితే మీరు పే చేశారో అక్కడ కూడా మీరు ఒకసారి వెళ్ళి కస్టమర్ గ్రీవెన్స్ సెల్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఆ రీఫండ్ అమౌంట్ సంబంధించి వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. డెఫినెట్గా మీకు నేను ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.